హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఎలా ఉన్నారు? మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ శంకు చక్రధరుని చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని, మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు, దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి. బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము, మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది. అలాగే మన జీవితంలో మనకు ఏమి కావాలో మనం బాబాగారిని అడుగుతూనే ఉన్నాం. ఆ సాయి సమర్థుల సద్గురువు అనుగ్రహంతో మన ప్రతి కష్టము తొలగిపోవాలని, బాబాగారి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మనపై ఉండాలని, ఆ సాయినాథుడు మనకు తోడయ్యుండి మనల్ని ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున నేను కూడా బాబాగారి పాదాలనంటి వేడుకుంటున్నాను. ఈరోజు బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అనుగ్రహించారు. వీడియో చూసిన వాళ్ళు మర్చిపోకుండా లైక్ చేసి సపోర్టు చేయండి. మనకు బాబాగారు ఈరోజు అందిస్తున్న ఈ సందేశాన్ని భక్తితో విందాం. తల్లి, ఈరోజు నీ మనస్సు సంతోషపడే మాటను తెలియజేయబోతున్నాను. శ్రద్ధగా విను. అందరూ ఈ తండ్రిని అడిగినట్లుగానే నువ్వు కూడా కోరుతున్నావు కదా. అలాగే బిడ్డ, నీ కోరిక కూడా చాలా న్యాయమైనదే. తల్లి, జీవితకాలం ఎన్నో సమస్యలను అనుభవించావు. నువ్వు ఇష్టపడిన వ్యక్తితో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావు. దానికోసం వారిపైన ఎంతో ప్రేమను కూడా చూపిస్తున్నావు. కానీ వాళ్ళు మాత్రం జీవితకాలం నీతో ఉండేందుకు ఇష్టపడక నిన్ను దూరంగా పంపించి వెయ్యాలని అనుకుంటున్నారు. నిన్ను ఎంతగానో అవమానిస్తున్నారు. కానీ నీ విషయంలో వాళ్ళు అనుకుంటున్నట్లుగా ఎప్పటికీ జరగదు. బిడ్డ, నీకు ధైర్యం కలిగించే ఒక మంచి మాటను చెబుతున్నాను. నా పైన విశ్వాసంతో, నమ్మకంతో విను తల్లి. ప్రతి వారిలో కూడా ఏదో ఒక సందర్భంలో మార్పు అనేది తప్పక కలుగుతుంది. అలాగే ఇప్పుడు నీ విషయంలో కూడా నువ్వు కోరుకునే వారిలో ఈ మార్పును తప్పక చూస్తావు. అయితే తల్లి, నువ్వు కోరుకున్న ఈ మంచి ఫలితాన్ని నువ్వు పొందడం కోసం నీకు ఓర్పు అనేది చాలా అవసరం. ఏమాత్రము కోపము అనేది రాకుండా నీ మనస్సును నీ అదుపులో ఉంచుకో. నీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతున్నాను, గుర్తుపెట్టుకో. నా పైన సంపూర్ణమైన నమ్మకాన్ని ఉంచు తల్లి. ఆ నమ్మకం నీకు విజయాన్ని కలిగిస్తుంది. ఎల్లప్పుడూ నా నామాన్ని సదా జపిస్తూ ఉండు. నిన్ను నా నామస్మరణ సదా కాపాడుతుంది. మళ్ళీ మళ్ళీ నీకు ఇదే విషయాన్ని చెబుతున్నానని విసుగు చెందకు. ఓర్పు, సహనంతో ఉండు. కోరుకున్న సంతోషాన్ని తప్పక పొందుతావు. నీ పరిస్థితులు అన్నీ చక్కపడతాయి. త్వరలో నీ జీవితం పూలబాటగా మారుతుంది. ఓర్పు, సహనంతో ఉంటే నువ్వు కోరుకునే ప్రేమను పొందుతావని, మళ్ళీ నీ జీవితం పూలబాటగా మారుతుంది అని, అలా మార్చుకునేందుకు నీకు కావాల్సిన అవకాశాన్ని నేను కల్పిస్తాను తల్లి అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు. మన సాయి తండ్రి మనతో చెప్తున్న ఈ మాటలు మన జీవిత కాలము మన వెన్నంటి ఉండే జీవిత సత్యాలు. బాబాగారు మనతో చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని, సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం. పూర్వం సువర్ణపుర రాజ్యాన్ని సింహదత్తుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. సింహదత్తుడికి జయచంద్రుడు అనే ఒక కొడుకు ఉంటాడు. జయచంద్రుడు చాలా అందమైనవాడు, తెలివైనవాడు కూడా. దాంతో సింహదత్తుడు జయచంద్రుడికి పట్టాభిషేకం చేసి తనకు ఆ రాజ్యాన్ని అప్పగించాలని అనుకుంటాడు. దాంతో జయచంద్రుడితో ఆ విషయం చెప్పడంతో జయచంద్రుడు తను రాజ్య పర్యటన చేసిన తరువాతే పట్టాభిషేకం చేసుకుంటానని, ఒక 2 ఏళ్ళు రాజ్యమంతా తిరిగి రాజ్యంలోని ప్రజల విషయాలను తెలుసుకువస్తానని చెప్పి జయచంద్రుడు రాజ్య పర్యటన కోసం వెళతాడు. అలా వెళ్ళిన జయచంద్రుడు పొరుగుదేశపు యువరాణి అయిన కనకవల్లిని చూసి ఇష్టపడతాడు. కనకవల్లి కూడా జయచంద్రుడిని ఇష్టపడుతుంది. రాజ్యానికి వచ్చిన తరువాత తండ్రి
జయచంద్రుడికి వివాహం చెయ్యాలనుకుంటున్నానని, తన స్నేహితుడి కుమార్తెను చూశానని ఆ విషయాలను జయచంద్రుడితో చెప్తాడు. అయితే జయచంద్రుడు తండ్రి చెప్పిన మాటలను విని తను ఇష్టపడుతున్న కనకవల్లిని గురించి తల్లితో చెప్తాడు. తను కనకవల్లిని తప్ప మరెవరిని వివాహం చేసుకోలేనన్న విషయాన్ని కూడా చెప్తాడు. అయితే జయచంద్రుడి మాటలు విన్న తల్లి కొడుకుతో తండ్రి చెప్పినట్లుగానే మొదట వెళ్ళి పొరుగుదేశపు మహారాజు వాళ్ళ స్నేహితుడు అయిన అతని కుమార్తెను చూద్దామని, తరువాత ఆమె నచ్చలేదని చెప్పి కనకవల్లినే వివాహం చేసుకుందువుగానని, ఒకవేళ అలా కుదరని పక్షంలో ఈమెను కనకవల్లిని ఇద్దరిని వివాహం చేసుకుందువుగానని, నీకు నచ్చినట్లు సంతోషంగా జీవించవచ్చని తల్లి జయచంద్రుడికి నచ్చ చెప్తుంది. తల్లి చెప్పినట్లుగానే జయచంద్రుడు తన తండ్రి స్నేహితుడి కుమార్తెను చూసేందుకు తండ్రితో పాటు బయలుదేరి వెళ్తారు. అందరూ కూడా అక్కడికి చేరుకునేటప్పటికి తండ్రి చూసిన సంబంధం కూడా తను ఇష్టపడిన కనకవల్లేనని అక్కడకు వెళ్ళిన తర్వాత తెలుసుకున్న జయచంద్రుడు ఆ విషయాన్ని తల్లికి చెప్పి ఎంతో సంతోషిస్తాడు. తల్లి కూడా వాళ్ళు చూసిన సంబంధము తన కొడుకు ఇష్టపడిన సంబంధము ఒకటే అవ్వడంతో ఎంతో సంతోషించి కనకవల్లిని జయచంద్రుడికి ఇచ్చి వివాహాన్ని జరిపిస్తారు. కనకవల్లి వచ్చిన తరువాత రాజ్య పరిపాలన కూడా ఎంతో సంతోషంగా ఎంతో తెలివిగా జరుగుతూ ఉంటుంది. రాజ్యంలోని ప్రజలందరూ కూడా కనకవల్లి ఎంతో తెలివైనదని, జయచంద్రుడు అదృష్టవంతుడని, అందుకే అటువంటి భార్య దొరికిందని అందరూ సంతోషిస్తూ ఉంటారు. అయితే కనకవల్లికి వివాహమై 5 ఏళ్ళు అయినప్పటికీ సంతానం కలగరు. సంతానం కోసం ఎన్నో పూజలను నోములను చేస్తూ ఉంటుంది. ఒకరోజు వాళ్ళ కులదేవత అయిన భ్రమరాంబికాదేవి ఆలయానికి వెళ్ళి చలిమిడి నివేదనగా పెట్టి తనకు సంతానం కలగాలని మహారాణి కోరుకుంటుంది. అయితే ఆ దేవాలయానికి వచ్చిన ఒక సాధువు కనకవల్లిని చూస్తూనే తనకు తప్పకుండా సంతానం కలుగుతుందని, తన సంతానమే ఆ దేశానికి మహారాజు అవుతాడని దీవించి వెళ్ళిపోతాడు. అతను ఆ విధంగా దీవించి వెళ్ళిపోయిన తర్వాత కూడా మహారాణికి సంతానం కలగరు. అలా 10 సంవత్సరాలు గడిచిన మహారాజుకు సంతానం లేదని రాజ్యంలోని వారంతా కూడా మహారాజును మరొక వివాహం చేసుకోమని చెప్తూ ఉంటారు. కనకవల్లి కూడా జయచంద్రుడితో వాళ్ళు చెప్పినట్లుగానే మరొక వివాహం చేసుకోమని, రాజ్యానికి ఉత్తరాధికారి అవసరమని, అందుకోసమైన మరొక వివాహాన్ని చేసుకోమని జయచంద్రుడిని ఒప్పిస్తుంది. కనకవల్లి చెప్పడంతో జయచంద్రుడు మరొక వివాహానికి ఒప్పుకుంటాడు. అయితే పట్టపు రాణిగా మాత్రం కనకవల్లే ఉండాలని, అందుకోసం ఒక పేద కుటుంబం నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న జయచంద్రుడు తన రాజ్యంలోనే ఒక పేద కుటుంబానికి చెందిన ప్రభావతి అనే అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. ప్రభావతి వివాహమై వచ్చిన నాటి నుంచి జయచంద్రుడి ప్రతి కదలికను పట్టించుకుంటూ ఉంటుంది. జయచంద్రుడు ప్రతి విషయంలోనూ కనకవల్లి మాటనే వింటాడని, ప్రభావతి తను పిల్లల్ని కనివ్వడానికి మాత్రమే వచ్చినట్లుగా మహారాజు ఆలోచన ఆ విధంగా ఉందని తెలుసుకున్న ప్రభావతి ఎలాగైనా మహారాజును తన సొంతం చేసుకోవాలని, కనకవల్లికి దూరం చెయ్యాలని, కనకవల్లి పైన మహారాజుకు ఉన్న ప్రేమను పోగొడితేనే తను అనుకున్నది సాధ్యమవుతుందని, అప్పుడు తనను ఎంతో ప్రేమగా చూసుకుంటాడని ఆలోచించిన ప్రభావతి మహారాజుతో ప్రతిరోజు కూడా కనకవల్లి మహారాజు అనుకుంటున్నంత మంచిది కాదని, తనకు మంత్రి గుణనిధితో ఏదో సంబంధం ఉన్నదని, అందుకనే మంత్రి ఎప్పుడు పడితే అప్పుడు కనకవల్లి ఉండే అంతఃపురానికి వస్తున్నాడని, ప్రతి విషయాన్ని కనకవల్లినే అడిగి చేస్తున్నాడని, మహారాజు కంటే కూడా కనకవల్లితోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడని లేనిపోని విషయాలను మహారాజుతో చెప్తుంది. అయితే మహారాజు మాత్రం మొదట ప్రభావతి చెప్పిన ఏ మాటలను కూడా పట్టించుకోడు. కానీ పోను కనకవల్లి పైన మహారాజుకు కూడా లేనిపోని అనుమానాలను కలిగించేలాగా అంతఃపురంలో అందరూ అదే విషయాలు మాట్లాడుకునేటట్లుగా ప్రభావతి చేస్తుంది. ఒకరోజు మహారాజు ప్రభావతితో ఉన్నప్పుడు గుణనిధి అదే సమయానికి కనకవల్లి అంతఃపురానికి వెళుతూ ఉంటాడు. ప్రభావతి గుణనిధిని కనకవల్లి అంతఃపురానికి వెళుతున్న విషయాలను చూపిస్తుంది. అంతఃపురం లోపల మహారాణి గుణనిధి తప్ప మరి ఎవ్వరూ లేరని, ఏదైనా రాజ్యకు సంబంధించిన విషయాలు మాట్లాడేటట్లయితే తన చుట్టుపక్కల ఎవరు ఉన్నా సమస్య ఏది ఉండదు కదా,
దానికోసం తన అంతఃపురంలో ఉన్నవారి అందరినీ బయటకు వెళ్ళమనవలసిన పని లేదు కదా. ఇప్పుడు అంతఃపురంలో మహారాణి గుణనిధి తప్ప ఎవ్వరూ లేరని లేనిపోని విషయాలను మహారాజుతో చెప్తుంది. మహారాజు దూరం నుంచి ప్రభావతి చెప్పిన అన్ని విషయాలను చూస్తూ ప్రభావతి చెప్పింది నిజమేనేమో అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు వాళ్లకు విలాసాలకు కావలసిన ధనాన్ని కూడా కోశాగారం నుంచే తీసుకుంటున్నారని, కావాలంటే రేపు ఉదయం మీరు వెళ్ళి ఈ విషయాలను కోశాధికారిని అడగమని చెప్తుంది. మహారాజు ఆ మాటలు వింటూనే రేపు వెళ్ళి తను ఆ విషయాలను కోశాధికారిని అడిగి తెలుసుకోవాలనుకుంటాడు. అయితే ఈ విషయాలు ఏవీ తెలియని కనకవల్లి మాత్రం ప్రభావతి పుట్టినరోజు వస్తున్నదని, ప్రభావతి పుట్టినరోజులకు ఎటువంటి లోపము లేకుండా తను కూడా మహారాణి స్థాయిలో ఉన్నది కాబట్టి ఆ విధంగానే పుట్టినరోజు జరిపించాలని తనకు కొన్ని విలువైన కానుకలను నగలను తెప్పించడం కోసం రాజ్య కోశాధికారి నుంచి కొంత ధనాన్ని తీసుకోమని, అప్పుడే ఈ విషయాలను ఎవరికీ తెలియపరచవద్దని, ఈ విషయాన్ని రహస్యంగా ఉంచమని చెప్పి గుణనిధితో చెప్తుంది. మంత్రి మహారాణి చెప్పినట్లే చెయ్యాలనుకొని ఆ విధంగా కోశాధికారి దగ్గరకు వెళ్ళి కొంత ధనాన్ని తీసుకుంటాడు. మరుసటి రోజు జయచంద్రుడు ఆ విషయాలను కోశాధికారిని పిలిచి అడుగుతాడు. గుణనిధి తనను అడిగి ధనం తీసుకున్నాడా లేదో తెలుసుకునేందుకు మహారాజు అడగడంతో కోశాధికారి గుణనిధి అతడిని అడిగి కొంత ధనాన్ని తీసుకున్నాడని, పట్టపురాణినే తీసుకోమని అతనితో చెప్పినదని ఆ విషయాలను మహారాజుకు తెలియచేస్తాడు. కోశాధికారి మాటలు విన్న మహారాజు గుణనిధి ఆ ధనాన్ని ఎందుకు తీసుకున్నాడో కూడా అడగకుండానే గుణనిధిని పిలిపించి తనను మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నానని, తన తండ్రి అప్పటి నుంచి ఎంతో నమ్మకంగా చేసినందుకు అతడిని ప్రాణాలతో విడిచిపెడుతున్నానని, అక్కడి నుంచి వెళ్ళిపోమని గుణనిధి చెప్పే ఏ మాటలను కూడా వినిపించుకోడు. దీనంతటికీ కారణమైన కనకవల్లి కూడా ఆ అంతఃపురంలో ఉండకూడదని కనకవల్లిని ఊరు చివరన ఉండే పాడుపడిపోయిన కోటలో ఉంచాలనుకొని అక్కడకు పంపించేస్తాడు. దాసదాసీలు ఎవ్వరూ లేకుండా ఒక అమ్మాయిని మాత్రమే ఇచ్చి పంపిస్తాడు. మల్లి అనే 15 ఏళ్ల చిన్నపిల్లను తీసుకొని మహారాణి ఆ పాడుపడిపోయిన కోటలోనే ఉంటూ ఉంటుంది. ఇంటి పనంతా కూడా పెద్దరాణినే చేసుకుంటూ ఉంటుంది. 15 ఏళ్ల పిల్లైన మల్లికి ఏ పని కూడా చేత కాదు. ఎందుకంటే మల్లి ఉత్త అమాయకురాలు. ఏ పని చెప్పినా కూడా సరిగ్గా చేసేది కాదు. దానివలన మల్లిని వాళ్లకు కావాల్సిన సరుకులు అంతఃపురం నుంచి తీసుకురావడం కోసం వారానికి ఒకసారి పంపించేది. పెద్దరాణి పోషణ కోసం కావాల్సిన వాటన్నిటినీ కూడా చిన్నరాణినే చూసుకోమని మహారాజు ఇంకా పెద్దరాణి విషయంలో ఏ విషయాలను పట్టించుకోనని దూరంగా ఉండిపోతాడు. దాంతో ప్రభావతికి ఇంకా ఎప్పటికీ పెద్దరాణి అంతఃపురానికి రాలేదని, తనే సంతోషంగా జీవించవచ్చని, కాబట్టి తను పెద్దరాణిని ఏ విధంగా చూసినా ఇబ్బంది లేదనుకున్న ప్రభావతి కనకవల్లికి పురుగులు పట్టిన జొన్నలను తప్ప మరి ఏవీ కూడా పంపించేది కాదు. మళ్ళీ వారానికి ఒకసారి ఆ జొన్నలను తీసుకువచ్చి మహారాణికి ఇస్తూ ఉండేది. అలా 1-2 నెలల సమయం గడిచిపోతుంది. ఒకరోజు పెద్దరాణికి పంపిస్తున్న జొన్నలలో 1 రూపాయి కాసు కలిసి ఉంటుంది. అది ఎవరూ కూడా పట్టించుకోరు. మళ్ళీ ఆ జొన్నలను తీసుకొని కనకవల్లికి తీసుకువచ్చి ఇస్తుంది. కనకవల్లి ఆ జొన్నలను బాగు చేసేటప్పుడు అందులో కనపడిన ఆ రూపాయి కాసును చూసి ఎంతో సంతోషిస్తుంది. మల్లిని పిలిచి ఆ రూపాయితో ఏవైనా కొన్ని సరుకులను తీసుకురమ్మనమని చెప్తుంది. మళ్ళీ కూడా బజారుకు వెళ్ళి అంగడిలో ఏవైనా కొన్ని సరుకులను ఇవ్వమని అంగడివాడికి ఆ రూపాయిని ఇస్తుంది. ఏమైనా సరుకులు అంటే వాటి పేర్లేమిటో చెప్పమని ఎన్నిసార్లు అడిగినా తను ఏమైనా సరుకులే తెమ్మనమన్నదని, ఆ ఏమైనా ఇస్తే తీసుకుపోతానని అన్ని అంగడులలోనూ అడుగుతుంది. మళ్ళీ అమాయకత్వాన్ని చూసిన అంగడి వాళ్ళు తను ఆ సరుకుల పేర్లు చెప్పగలిగితేనే ఇస్తామని, సరుకులు ఏవో తెలియకుండా మేము ఇవ్వలేమని మల్లికి ఆ ధనాన్ని ఇచ్చి వెనక్కి పంపిస్తుంటారు. దాంతో మల్లికి ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడే ఏడుస్తూ నిలబడి ఉండడంతో అక్కడకు ఒక పెద్దవ్వ వచ్చి మల్లిని ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతుంది. తనను తన అమ్మ ఏవైనా సరుకులు తెమ్మనమన్నదని, ఆమె ఈ దేశపు మహారాణి అని కనకవల్లి అని చెప్తుంది. అందుకు ఆ పెద్దమ్మ ఆమె తెమ్మనమన్న ఏమైనా నేనేనని, ఆ రూపాయి నాకు ఇవ్వమని చెప్పి మల్లి దగ్గర నుంచి ఆ ధనాన్ని తీసుకొని వాళ్లకు కావాల్సిన నిత్య సరుకులను తీసుకొని మల్లితో పాటు ఆ ఇంటికి చేరుకుంటుంది. మల్లితో పాటు
ఆ పాడుపడిపోయిన కోటకు వచ్చిన పెద్దవ్వ తనకు ఎవ్వరూ లేరని, మళ్ళీ బజారులో తనను ఏ విధంగా కలుసుకుందో ఆ విషయాలను చెప్తూ, అంతటి అమాయకురాల్ని తనతో పాటు ఉంచుకున్నంత మాత్రాన తనకు కలిగే ఉపయోగం ఏమీ లేదని, మల్లితో పాటు ఈమెను కూడా ఉంచుకోమని, ఎలాగైనా మహారాణి కాపురాన్ని తను సరిచేస్తానని ఆ పెద్దవ్వ మహారాణితో చెప్తుంది. అయితే తన కాపురాన్ని సరిచేసినా చెయ్యకపోయినా తనకు మల్లికి తోడుగా ఉంటుందని మహారాణి కూడా ఆ పెద్దవ్వను తనతో పాటే ఉంచుకుంటుంది. అప్పటి నుంచి మహారాణి ప్రతి పని కూడా పెద్దవ్వే చూసుకుంటూ ఉంటుంది. ప్రతి వారము సరుకులు తీసుకురావడానికి రాజకోట దగ్గరకు కూడా తనే వెళుతుంది. అక్కడ చిన్నరాణి కడుపుతో ఉన్నదని విన్న పెద్దవ్వ, పెద్దరాణి కూడా కడుపుతో ఉన్నదని, మహారాణికి మగబిడ్డే పుడతాడని, ఆమె ఇప్పుడు 3 నెలల గర్భవతిని చెప్తారు. అయితే మహారాణి రాజకోట నుంచి వెళ్ళిపోయేటప్పుడే కడుపుతో ఉండి ఉండవచ్చని, ఆమె వెళ్ళి ఇప్పటికి 2 నెలలు అవుతున్నదని, ఆ విషయాలు తెలుసుకున్న చిన్నరాణికి నిజంగానే తనకు మగబిడ్డ పుడతాడేమో, అసలు ఆమె ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన ఆమె విషయాలు ఏవి మహారాజుకు తెలియకూడదని, ఈ విషయం తెలిస్తే మహారాజు తప్పకుండా మళ్ళీ తనను తిరిగి తీసుకువచ్చుకుంటాడని, అందుకోసం మహారాజుకు ఆ విషయాన్ని తెలియనివ్వకుండా ఉండాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. అయితే అవ్వ చెప్పినట్టు కనకవల్లి కడుపుతో ఉండదు. ఆమెకు ఎటువంటి సంతానము కూడా కలగరు. 9 నెలలు గడిచిన తరువాత చిన్నరాణికి ఆడపిల్ల పుడుతుంది. ఈమె మాకు మగబిడ్డ పుట్టాడని, మహారాణికి మగపిల్లవాడు పుట్టి ఇప్పటికి 4 రోజులు అయినదని, ఆ అంతఃపురంలోనే బిడ్డకు ఉయ్యాల కూడా వేస్తున్నామని రాజకోట దగ్గరకు వెళ్ళినప్పుడల్లా లేని విషయాలను ఉన్నట్లుగా ఆ పెద్దవ్వ అక్కడ చెప్పి వస్తూ ఉండేది. ఈ విషయాలు ఏవీ కూడా పెద్దరాణికి తెలియవు. అయితే మహారాజుకు కూడా పెద్దరాణికి బిడ్డ పుట్టిందన్న విషయం తెలియదు. చిన్నరాణికి మాత్రం బిడ్డ పుట్టాడని, అయితే అది నిజమా కాదో తెలుసుకునేందుకు తన పని వాళ్ళను అప్పుడప్పుడు పంపిస్తూ ఉండేది. అంతఃపురం పైన ఒక ఉయ్యాల ఊగుతూ కనపడుతూ ఉండేది. అది చూసిన వాళ్ళు నిజంగానే పెద్దరాణికి బిడ్డ పుట్టాడని, అందుకనే అంతఃపురంలో ఉయ్యాల ఉన్నదని ఆ విషయాలను వచ్చి చిన్నరాణితో చెప్తూ ఉండేవాళ్ళు. ఎలాగైనా ఆ బిడ్డను తల్లిని కూడా ఈ రాజ్యం నుంచి పంపించాలని, అయితే ఎలా పంపించాలో అర్థం కాకుండా మహారాజుకు ఈ విషయాలు తెలియనివ్వకుండా చూసుకోవాలని ప్రభావతి ఆలోచిస్తూ ఉండేది. ఇలా 15 సంవత్సరాలు గడిచిపోతాయి. అయితే పుట్టిన యువరాణికి 15 సంవత్సరాల వయస్సు రావడంతో జయచంద్రుడు ఆమెకు వివాహం చేయాలని నిర్ణయించుకొని తన మిత్రదేశపు రాజకుమారుడికి ఆమెనిచ్చి వివాహం చెయ్యాలనుకుంటాడు. ఆ విషయాలన్నీ కూడా అంతఃపురం దగ్గర మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడకు జొన్నలు తీసుకురావడానికి వెళ్ళిన అవ్వ కూడా కనకవల్లికి పుట్టిన బిడ్డ పెద్దవాడయ్యాడని, అతనికి కూడా వివాహం చెయ్యాలనుకుంటున్నామని, మిత్రదేశపు రాజుకు ఆ కబురును పంపామని ఆ విషయాలను అక్కడ చెప్పి కొన్ని జొన్నలను తీసుకొని అక్కడ నుంచి ఇంటికి వస్తుంది. కనకవల్లి దగ్గరకు వచ్చిన పెద్దవ్వ ఈ విషయాలను ఆ రోజు కనకవల్లితో చెప్తుంది. పెద్దవ్వ చెప్పిన ఆ మాటలు అన్నీ వింటున్న కనకవల్లి ఆశ్చర్యపోతుంది. తనకు బిడ్డే లేకపోతే 15 ఏళ్ల కుమారుడు ఉన్నాడని, అతనికి ఇప్పుడు వివాహం చేస్తున్నామని నువ్వు చెప్పినది ఎలా జరుగుతుంది? అసలు నా బిడ్డకు వివాహం ఏంటి? నాకు బిడ్డలే లేరు కదా అని కనకవల్లి ఆశ్చర్యపోతూ, నువ్వు చెప్పిన ఈ మాటల వల్ల ఎటువంటి దారుణాలు జరుగుతాయో అని బాధపడుతున్న సమయంలో కనకవల్లిని బాధపడవద్దని, నీకు దైవం తోడున్నాడని, నీ ఓర్పు సహనానికి తగినట్లుగా మేలే జరుగుతుందని, నిన్ను మహారాజుతో కలిపేంత వరకు నేను ఏ విషయంలోనూ వెనకడుగు వెయ్యనని, నేను నీ దగ్గరకు వచ్చినప్పుడే నిన్ను మహారాజుతో కలుపుతానని నీకు మాట ఇచ్చానని, అది తప్పక నీ విషయంలో నెరవేరుతుందని కనకవల్లిని ధైర్యంగా ఉండమని చెప్పి మల్లిని బజారుకు పంపించి కొన్ని బియ్యాన్ని తెప్పించి వాటిని పిండి చేసి ఆ పిండిలో నేతిని కలిపి ఒక పెద్ద 15 ఏళ్ల పిల్లవాడు అంత సైజు బొమ్మను చేస్తుంది. ఆ బొమ్మకు పట్టు వస్త్రాలను కట్టి పల్లకీలో కూర్చోపెట్టి పల్లకీని మూసేందుకు కొంతమంది పనివాళ్లని పిలుస్తుంది. అయితే ఈ విషయాలను చూస్తున్న కనకవల్లికి మాత్రం ఏదీ కూడా అర్థం కాదు. కనకవల్లిని రాజకోటలోనే ఉండమని చెప్పి వివాహానికి కావలసిన విషయాలన్నిటినీ తను సిద్ధం చేశానని, మహారాజులకు కూడా ఆ కబురులు వెళ్ళాయని, ఇప్పుడు పెళ్లి కొడుకుగా ఈ పిండి బొమ్మనే నేను అక్కడకు తీసుకువెళుతున్నానని, జరిగేదంతా దైవమే చూసుకుంటుందని కనకవల్లిని జాగ్రత్తగా ఉండమని చెప్పి పెద్దవ్వ
ఆ పల్లకితో పాటు పనివాళ్లను తీసుకొని అడవి గుండా వెళుతూ ఉంటుంది. అడవిలో భ్రమరాంబికాదేవి ఆలయం దగ్గరకు వచ్చిన తరువాత అక్కడకు దింపి అమ్మవారి దగ్గర ఉంచి ఆమె నదిలో నీటిని తాగేందుకు పనివాళ్లను ఆహారాన్ని తినమని చెప్పి పల్లకీ లోపల పడుకున్న రాజకుమారుణ్ణి ఎవ్వరూ కదిలించవద్దని అతడిని అలాగే ఉండనివ్వమని చెప్పి ఆ లోపల ఒక మనిషి కూర్చున్నట్లుగానే అలాగే ఉంచేసి ఆమె నది దగ్గరికి నీళ్లు తాగడానికి వెళుతుంది. తను నీళ్లు తాగి వచ్చేలోపు లోపల ఉన్న భ్రమరాంబిక అమ్మవారికి ఆ చలిమిడి వాసన ఎంతో బాగా నచ్చి చలిమిడిని తినేందుకు వచ్చి అక్కడ ఉన్న చలిమిడితో చేయబడిన ఆ పిల్లవాడి చెయ్యిని తుంచుకొని తింటూ ఉంటుంది. ఇదంతా దూరం నుంచి చూస్తున్న పెద్దవ్వ పరిగెత్తుకుంటూ వచ్చి భ్రమరాంబిక అమ్మవారి కాళ్లను పట్టుకొని ఆ బిడ్డను బ్రతికించమని, ఆ పిల్లవాడి చెయ్యి తుంచుకొని తిన్నందుకు కాను ఆ బిడ్డను ఇవ్వాలని, తను ఆ దేశపు పెద్దరాణి కుమారుడని, పట్టపురాజు అని కాబట్టి ఆ బిడ్డను తిరిగి ఇవ్వాలని భ్రమరాంబిక కాళ్లను పట్టుకుంటుంది. అయితే అమ్మవారు ఎంత వదిలించుకోవాలనుకున్నా పెద్దవ్వ మాత్రం అమ్మవారి పాదాలను పట్టుకొని వదలదు. దాంతో నువ్వు అడిగినట్లుగానే ఆ బిడ్డ లేచి తిరిగి వస్తాడని, ఇంకా తనను విడిచి పెట్టమని చెప్పి అడుగుతుంది. అమ్మవారు చెప్పిన ఆ విధంగానే ఆ పల్లకీలో నుంచి పెళ్లి కొడుకు రూపంలో ఒక చక్కటి బాలుడు బయటకు వస్తాడు. అది చూసిన పెద్దవ్వ ఎంతో సంతోషిస్తుంది. తను అనుకున్నట్లుగానే జరిగినదని, అమ్మవారు తనను అనుగ్రహించిందని, మహారాణి కష్టాలు తీరాయనుకుని అమ్మవారు అనుగ్రహించిన ఆ బిడ్డను తీసుకుని జయచంద్రుడు వెళ్ళిన మైథిలి నగరానికే చేరుకుంటుంది. ఆ నగరంలోని ప్రజలు అందరూ కూడా జయచంద్రుడి కూతురితో పాటు కొడుకుకు కూడా వివాహం జరుగుతున్నదని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ విషయాలు విన్న జయచంద్రుడు ఆశ్చర్యపోతాడు. తనకు కుమార్తె ఒక్కతే కదా ప్రభావతికి పుట్టింది, కొడుకు ఎక్కడున్నాడని అనుకుంటున్న సమయంలో పెద్దరాణి కనకవల్లికి కొడుకు పుట్టాడని, ఆ బిడ్డకే తన స్నేహితుడు కుమార్తెను కూడా ఇచ్చి వివాహం చేస్తున్నారని, అందుకనే ఖడ్గాన్ని పంపారని తెలిసి జయచంద్రుడు ఎంతో సంతోషిస్తుంటాడు. తనకు పుట్టిన మగబిడ్డ ఎట్లా ఉన్నాడో ఎప్పుడూ కూడా చూడలేదని, అసలు కనకవల్లికి బిడ్డ పుట్టిన విషయం తనకు తెలియకపోయినా ప్రభావతికి తెలిసి ఉండవలసి ఉంటుందని ఆ విషయాలను ప్రభావతిని అడుగుతాడు. ప్రభావతి కూడా తనకు ఏ విషయాలు తెలియదని అబద్ధం చెప్తుంది. అయితే ఆ పెద్దవ్వ మహారాజు కొడుకును అక్కడకు తీసుకువస్తుంది. కనకవల్లికి పుట్టిన ఆ బిడ్డను చూస్తూనే జయచంద్రుడు ఎంతో సంతోషిస్తాడు. బంగారు వర్ణపు ఛాయతో ఆ బిడ్డ ఎంతో అందంగా మెరిసిపోతూ ఉంటాడు. ఆ బిడ్డతో పాటు వచ్చిన పెద్దవ్వను పిలిచి కనకవల్లి విషయాలను, ఆ బిడ్డ విషయాలను అడిగినప్పుడు పెద్దవ్వ జరిగిన విషయాలు అన్నిటినీ మహారాజుతో చెప్తూ ప్రభావతి కంటే కూడా కనకవల్లికే ముందు బిడ్డ పుట్టాడని, ఈ విషయాలు కోటలోని వారందరికీ తెలుసని మహారాజుతో చెప్తుంది. పెద్దవ్వ మాటలు విన్న మహారాజు అక్కడ పనిచేసే వారిని పిలిచి ఆ విషయాలను అడిగినప్పుడు కనకవల్లికి సంబంధించిన అన్ని విషయాలు ప్రభావతికి తెలుసని అక్కడ ఉండే సైనికులు చెప్తారు. ఆ మాటలు వింటున్న జయచంద్రుడికి తను కనకవల్లి విషయంలో ఎటువంటి తప్పు చేశానో అర్థమయ్యి కనకవల్లిని కూడా ఎంతో సగౌరవంగా ఆ వివాహానికి పిలిపిస్తాడు. అక్కడకు చేరుకున్న కనకవల్లి ఆ బిడ్డను చూసి ఆశ్చర్యపోతుంది. అమ్మవారి అనుగ్రహంతో తను పొందిన ఆ బిడ్డను చూసి ఆనందపడుతుంది. అయితే రాజ్యానికి చేరుకున్న తర్వాత మహారాజుకు జరిగిన విషయాన్ని చెప్తుంది. తను బిడ్డను కనలేదని, కానీ అమ్మవారి అనుగ్రహంతో తను ఆ బిడ్డను పొందగలిగానని చెప్తుంది. కనకవల్లి మాటలు విన్న మహారాజు ఎంతో సంతోషిస్తాడు. తన కుటుంబాన్ని నిలబెట్టినందుకు పెద్దవ్వకు మహారాణి ఎన్నో కృతజ్ఞతలు తెలుపుతుంది. తనకు ఏ సంబంధము లేకపోయినప్పటికీ తన విషయంలో ఆ విధంగా చేసిన ఆ పెద్దవ్వను చూస్తున్న మహారాజు తను ఆ విధంగా నడుచుకోవడానికి కారణమేమిటని అన్ని విషయాలను అడిగినప్పుడు ఆ పెద్దవ్వ తను మంత్రి ఇంట్లో పనిచేసే ఆమెని, అయితే మంత్రి విషయంలో తను ఆలోచించినది తప్పని, అందుకనే మహారాణి కుటుంబాన్ని సరిచేసేందుకు తను వచ్చానని, మంత్రి జరిగిన అన్ని విషయాలను తనతో చెప్పాడని, కనకవల్లి మహారాజు అనుకుంటున్నట్లు తప్పేమీ చెయ్యలేదని, ప్రభావతే మహారాజులో ఆ ఆలోచన కలిగించేందుకు ఆ విధంగా పన్నాగం పన్నినదని, మంత్రి ఆ రోజు మాట్లాడినది మరుసటి రోజు 2 రోజుల్లో ప్రభావతి పుట్టినరోజు వస్తున్నది కాబట్టి మహారాజుకు తగినట్లుగా ఆమె పుట్టినరోజు చెయ్యాలని, ఆమెను కూడా పెద్దరాణితో సమానంగా సరిచూడాలని, అందుకు కాను ఆమెకు కొన్ని కానుకలను, విలువైన వస్త్రాలను ఆమెకు ఇవ్వాలని
దానికోసం కొంత ధనాన్ని కోశాగారం నుంచి తీసుకొని మహారాణి పుట్టినరోజును అంగరంగ వైభవంగా చెయ్యమని ఆ విషయాలనే మాట్లాడినదని, అయితే అది చూపించే ప్రభావతి మిమ్మల్ని తప్పు పట్టినదని, ఈ విషయాలను మహారాజైన మీకు ప్రభావతికి ఎవరికీ తెలియకుండా చేసి మిమ్మల్ని సంతోషపరచాలనుకున్నదని, అంతేకాని కనకవల్లికి మంత్రికి ఎటువంటి సంబంధము లేదని, ఈ విషయాలు మంత్రి తనతో చెప్పి కనకవల్లి కుటుంబాన్ని సరిచెయ్యమని, తన వల్ల కనకవల్లి అన్యాయమైపోయినదని, ఆ విషయాలనే మంత్రి తలుచుకుంటూ బాధపడుతున్నాడని పెద్దవ్వ ఆ మాటలను మహారాజుతో చెప్తుంది. అయితే పెద్దవ్వ మాటలు విన్న మహారాజు ప్రభావతిని కఠినంగా శిక్షించాలనుకుంటాడు. తనను అక్కడ నుంచి దూరంగా పంపించెయ్యాలనుకుంటాడు. కానీ కనకవల్లి ఆ విధంగా చెయ్యవద్దని, మహారాజు ప్రేమ తను పొందడం కోసమే ప్రభావతి ఆ విధంగా చేసిందని, ప్రభావతిని కూడా వాళ్లతో పాటే ఉండనివ్వమని కనకవల్లి మాట్లాడుతుంది. ఈ మాటలు అన్నీ వింటున్న ప్రభావతికి తను చేసిన తప్పేంటో అర్థమవుతుంది. తనను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న కనకవల్లి విషయంలో తను తప్పు చేశానని, తన తప్పును క్షమించమని అడుగుతుంది. ప్రభావతిలో కలిగిన మార్పును చూసి మహారాజు కూడా సంతోషిస్తాడు. గుణనిధిని పిలిచి వాళ్ళు చేసిన తప్పుకు క్షమించమని, తననే మంత్రిగా ఉండమని కోరతాడు. అయితే ఇదంతా చూస్తున్న మహారాణికి ఇదంతా జరగడానికి అమ్మవారు తనకు అనుగ్రహించిన ఆ బిడ్డ వలనేనని, ఆ బిడ్డను చూడబట్టే మహారాజులో మార్పు కలిగినదని, తను చేసిన తప్పులను మహారాజు తెలుసుకోగలిగాడని, అదంతా అమ్మవారి అనుగ్రహంతోనే, తనకు ఉన్న ఓర్పు సహనం వల్లనే వాటిని సాధించగలిగానని, ఓర్పు సహనంతో ఉంటే మనం కోరుకున్న వారి ప్రేమను పొందగలుగుతామని, దైవం మనకు ఎప్పుడూ తోడుగా ఉంటుందని కనకవల్లికి అర్థమవుతుంది. తల్లి, ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా. నువ్వు కోరుకునే ప్రేమను తప్పక పొందుతావు. ఓర్పు సహనంతో ఎదురు చూస్తున్న నీకు నువ్వు ఏది కోరుతున్నావో అది తప్పకుండా పొందుతావు. వారిలో మార్పును తప్పక చూస్తావని బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు. అది మనం ఇష్టపడిన వ్యక్తుల్లో అయినా, మన భర్తతో అయినా, పిల్లలలో అయినా, ఎవరిలో అయినా మనం కోరుకున్న మార్పును చూడగలుగుతామని, వాళ్ళ నుంచి మనం ఆశపడుతున్న ప్రేమను పొందుతామని ఈరోజు బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. బాబాగారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి మనతో చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా. బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని, మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను. నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను. జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।